హాయ్ ఫ్రెండ్స్, మన ఊరటికి స్వాగతం. నేను ఈరోజు మీకు చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరగంగానే ఆ వార్త మీడియాలోకి రాగానే దాని గురించి అనేక రకమైనటువంటి కామెంట్స్, ఇంకా ఇప్పుడు ట్రెండ్ దీనికి వచ్చి ఆ రకంగా మాట్లాడాలి అంటే ఏదో ఒక ట్రోలింగ్ అని అనడం, దాని మీద ఏవేవో చెప్పడం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక హిస్టరీ ఉంది మనకి. ఆ హిస్టరీలో ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. లేదా ఒక పెద్ద కన్స్ట్రక్షన్, లేదా బాగా ప్రపంచ వింతల్లో ఒకటి అనుకుందాం, అటువంటివి ఉన్నాయి. ఉదాహరణగా చెప్పుకోవాలి అంటే తాజ్మహల్ చెప్పుకుందాం. అంతకు మునుపు ఉన్నటువంటి ప్రాముఖ్యత, దానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని చదువుకోవడం ద్వారా అదొక కళా హృదయము, లేదంటే ఒక ప్రేమకు చిహ్నంగా అప్పటి ఆ కాలంలో అభివర్ణించుకుంటూ వస్తే దాని మీద ఉన్నటువంటి విలువ, ప్రేమ, ఒక అనిర్వచనీయమైనటువంటి దృష్టి, ఒక ఫెయిర్నెస్ ఉన్నటువంటి సంబంధ బాంధవ్యము, ఇది చక్కగా పొందుపరచబడింది. ఇప్పుడు ఆనాడంటే ఇంతటి మీడియా ఎఫెక్ట్ లేదు కాబట్టి ఆ రకంగా ప్రతి దాని మీద ఒక గౌరవం. అంతేకాదు ఫ్రెండ్స్, వాళ్ళు చనిపోయిన వ్యక్తుల మీద మనం ఏమీ అనకూడదనేటువంటి మనకు ఒక సంస్కృతి సాంప్రదాయం ఉంది. చనిపోయారు కదా, వాళ్ళని ఇంకేమీ అనకూడదు అనేసి మన దాంట్లో సాధారణంగా అంటుంటాం. చనిపోయాక అన్నాక ఏం ప్రయోజనం అండి? అది లా కూడా కాదు. ఒక చనిపోయినటువంటి వ్యక్తి మనతోటి మనం అన్నదానికి తనను తాను రక్షించుకుంటూ ఏమీ చెప్పేటువంటి పరిస్థితి లేదు. అక్కడ శూన్యం, ఆ వ్యక్తి లేడు, మనుగడ లేదు. ఇటువంటివన్నీ కూడా మళ్ళీ కొత్త కథనాలుగా ఒక ఇంట్రెస్టెడ్ తంబునాయిలతో పెట్టేసేసి దాన్ని ఏం చేస్తున్నారంటే, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్తున్నాను, ఒక వీడియో కానీ లేదా ఒకటి ఏదైనా పబ్లిక్ విషయాన్ని కానీ మీకు మీడియాలో చూపించే ముందర, అది యూట్యూబ్ కానివ్వండి, లేదా ప్రతి ఛానల్స్లో వచ్చేటువంటి సోషల్ ప్రోగ్రామ్స్, అంటే దానివల్ల ప్రయోజనం ఉంటుంది, అందుకే ప్రాయోజిత కార్యక్రమం అంటాం. కానీ ఇక్కడ ఎన్నోసార్లు అది ఎడిటింగ్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ నచ్చినట్టు వచ్చేదాకా, నచ్చినట్టు అవతల వ్యక్తులు చెప్పేలాగా ఇవి ఈ మధ్య వచ్చినటువంటి కొన్ని సినిమాల్లో కూడా వెలుగు చూసే. కాకపోతే ప్రతి వ్యక్తికి కూడా కొంత సొంత భావం ఉంటుంది. ఎదుటివారు చెప్పినటువంటి భావాన్ని బట్టి స్వభావం మారిపోయింది అనుకోండి, దానివల్ల మన ఉనికి మనమే కోల్పోతాం కదా. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, ఈ వచ్చే కథనాలు, ఈ వచ్చే ఇవి ఏవైతే ఒక రిపీటెడ్గా చెప్తూ ఉంటారో ఇవన్నీ ఓకే, వినొచ్చు, తప్పులేదు, తప్పని ఎవరు చెప్పరు. కానీ దానివల్ల మన స్వభావం మారిపోవడం, మన తాలూకు సిద్ధాంతం మారిపోవటం, దాని మీద మనకున్నటువంటి అంతకుముందు ఉన్నటువంటి ఒక మంచి ఏదైతే ఎక్స్ప్రెషన్ ఉంటుందో దాన్ని మనం పోగొట్టుకోవటం, ఎంతో కొంత మేలు చేసే ఉంటుంది. పూర్వం మనకున్నటువంటి, మనలో ఏర్పడిన, రూపుదిద్దుకున్నటువంటి ఆ రకమైనటువంటి గొప్ప భావజాలం వల్ల మన వ్యక్తిత్వం రూపుదిద్దుకున్నది అందులో ఉన్నటువంటి మేలైనటువంటి ఒక గొప్ప విషయం వల్ల. కానీ అది ఏమవుతుంది, ఇంకేదో విన్నంత మాత్రాన మొత్తం కూడా సముద్రంలో కలిసిపోయినట్టు, మళ్ళీ తిరిగి రాకుండా ఆ లోతుల్లో ఎక్కడో చేరిపోయినట్టుగా స్వభావంలోని ఉనికి కోల్పోతున్నాము. వ్యక్తిత్వాన్ని మనం మళ్ళీ రీకన్స్ట్రక్ట్, అంటే ప్రతి దానికి కూడా ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఫ్రెండ్స్, ఒక బౌండరీ ఉంది, ఒక లిమిటేషన్ ఉంది, ఒక కంట్రోల్ ఉంది. ప్రతి వ్యక్తి కూడా ఉనికి, తన స్వభావం,
తనకున్నటువంటి గుణం, తను నమ్మినటువంటి సిద్ధాంతం, దాన్ని వదలకూడదు. ఇది ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు చెప్పదలుచుకున్నది. ఇది గనక మీరు బాగా ఆలోచించి మీకు నచ్చితే మీరు వెంటనే ప్రమోట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఓరటని సబ్స్క్రైబ్ చేయండి. నా డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఎవరికైనా ఏదైనా బాధ కలిగినా లేదా అనుమానం లాంటిది ఎందులో అయినా, ఏ విషయంలో అయినా, అది లాకి సంబంధించినది కావచ్చు, లేదా ఫ్యామిలీ కౌన్సిలింగ్ కావచ్చు, లేదా ఒక సైకలాజికల్ ప్రాబ్లము షేర్ చేయాలనేటువంటి ఉద్దేశం కావచ్చు, మీకు నేను ఫ్రీగా ఉచితంగా మీ వద్దకు వచ్చి అంటే ఫోన్లో ఖచ్చితంగా మీకు నేను రెస్పాండ్ అవుతాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇవాళకి మరి ఇంతే. థ్యాంక్ యూ.